పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం. నా ఛానల్ తరపున చాలా ఇంపార్టెంట్ వీడియోలు ఇవి, అందరూ అభ్యర్థులు వినగలరు. భారత రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగ అవలోకనం, పరిపాలనలో భాగంగా ఈ వీడియోలో ప్రవేశిక గురించి తెలుసుకుందాం. ప్రవేశిక, ప్రియాంబుల్. ప్రవేశిక ఇంగ్లీష్లో ప్రియాంబుల్ అంటారు ప్రవేశికను. ప్రవేశిక గురించి తెలుసుకుందాం. ప్రవేశిక అనునది ప్రజాస్వామ్య రాజ్యాంగాల యొక్క ఉపోద్ఘాత పత్రం, ఇంట్రొడక్టరీ డాక్యుమెంట్. ఇది రాజ్యాంగ తత్వాన్ని, లక్ష్యాలను మరియు ఉద్దేశాలను తెలియజేస్తుంది. రాజ్యాంగ రూపకర్తల యొక్క ప్రధాన ఉద్దేశం, దాని సృష్టి వెనుక గల చరిత్ర, దేశం యొక్క ప్రధాన మూల విలువలు మరియు సూత్రాలు ప్రవేశికలో ప్రతిబింబిస్తాయి. ప్రవేశికను భూమిక, పీఠిక, ముందు మాట, ఉపోద్ఘాతం, అవతారిక, రాజ్యాంగ మూలతత్వం అని కూడా అంటారు. ప్రవేశికకు ఆధారం, సోర్సెస్ ఆఫ్ ప్రియాంబుల్ గురించి తెలుసుకుందాం. భారత రాజ్యాంగ ప్రవేశిక ఈ క్రింది వాటిపై ఆధారపడి రూపొందించబడింది. అవి: 1. నెహ్రూ ప్రకటించిన లక్ష్యాల తీర్మానం, ఆబ్జెక్టివ్ రిజల్యూషన్. 1946 డిసెంబర్ 13న రాజ్యాంగ లక్ష్యాలను రాజ్యాంగ పరిషత్తులో ప్రకటిస్తూ చేసిన తీర్మానం ప్రవేశికకు ప్రధాన ఆధారం. 2. అమెరికా రాజ్యాంగం. ప్రపంచంలోనే మొట్టమొదటి లిఖిత రాజ్యాంగంగా, ఫస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ గా పిలువబడే అమెరికా రాజ్యాంగం నుండి ప్రవేశిక భావాన్ని గ్రహించడమైనది. 3. రష్యా రాజ్యాంగం. 1917 రష్యన్ విప్లవం నినాదాలను ఆధారంగా చేసుకొని రూపొందించిన రష్యన్ రాజ్యాంగంలో గల సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయ భావాలను ప్రవేశికలో పొందుపరిచారు. 4. ఫ్రెంచి రాజ్యాంగ ప్రభావం. ఫ్రెంచ్ రాజ్యాంగ ఆధారాలైన గణతంత్ర భావన, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనలు రాజ్యాంగ ప్రవేశికకు ఆధారాలైనవి. 5. ఇతర ప్రభావాలు. భారతీయ ధర్మ సిద్ధాంతాలు, కర్మ సిద్ధాంతాలను కూడా ఆధారంగా చేసుకొని ప్రవేశిక రూపొందించబడినది. ప్రవేశిక పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. టెక్స్ట్ ఆఫ్ ద ప్రియాంబుల్. భారత ప్రజలమైన మేము, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా స్థాపించాలని, ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచనలోను, చింతన, భావప్రకటనలోను, నమ్మకంలోను, విశ్వాసంలోను, ఆరాధనలోను స్వేచ్ఛను, హోదా మరియు అవకాశాలలో సమానత్వాన్ని కల్పించి, వారందరి మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించి, దేశ సమైక్యతను కాపాడి, వ్యక్తి గౌరవాన్ని పరిరక్షించాలని తీర్మానిస్తూ నవంబర్ 26, 1949న ఈ రాజ్యాంగాన్ని మా రాజ్యాంగ పరిషత్తులో రూపొందించుకొని చట్టబద్ధంగా చేసుకొని మాకు మేము సమర్పించుకుంటున్నాము. ప్రవేశికలో గల అంశాలు గురించి తెలుసుకుందాం. ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ద ప్రియాంబుల్. 1. రాజ్యాంగ ఆధారానికి మూలం, ప్రజలు. 2. రాజ్య ఆదర్శాలు, రాజ్య స్వభావం, భారత్ సార్వభౌమాధికార, సామ్యవాదం, లౌకికత్వం, ప్రజాస్వామ్యం, గణతంత్రం, సమైక్యత, సమగ్రతను కలిగి ఉన్నదని తెలుపును. 3. రాజ్యాంగ లక్ష్యాలు, పౌరునికి ఇచ్చిన వాగ్దానాలు, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, వ్యక్తి గౌరవములను సూచిస్తుంది. 4వ అంశం రాజ్యాంగం ఆమోదించిన తేదీ.
1949 నవంబర్ 26ను పేర్కొంటుంది. ప్రవేశికలోని ముఖ్యమైన పదాలు, కీ వర్డ్స్ ఆఫ్ ద ప్రియాంబుల్ గురించి తెలుసుకుందాం. 1. సర్వసత్తాక లేదా సార్వభౌమత్వం, సావరిన్ గురించి తెలుసుకుందాం. భారతదేశంలో రాజ్యం అంతర్గతంగా మారే ఇతర వ్యక్తుల కన్నా, వ్యవస్థల కన్నా అత్యున్నతమైనది. బహిర్గతంగా ఇతర దేశాలతో సమాన హోదా కలిగి ఉంటుంది. ఇండియా ఈజ్ నైదర్ ఏ డిపెండెన్సీ నార్ ఏ డామినేషన్ ఆఫ్ ఎనీ అదర్ నేషన్ బట్ అన్ ఇండిపెండెంట్ స్టేట్. భారతదేశంలో ప్రజాస్వామ్యం అమలులో ఉంది కనుక అంతిమ సార్వభౌమ అధికారం, సుప్రిమసీ ప్రజలకే ఉంటుంది. ప్రజల తరపున దీనిని ప్రజాప్రతినిధులు ఉండే పార్లమెంటు ఉపయోగించుకోవడం జరుగుతుంది. అయితే పార్లమెంటు యొక్క సార్వభౌమ అధికారం అపరిమితమైనది కాదు. ఈ క్రింది పరిమితులకు లోబడి సార్వభౌమ అధికారాన్ని పార్లమెంటు ఉపయోగించుకోవాలి. అవి 1. ప్రజా ప్రయోజనాలు, 2. రాజ్యాంగ ప్రయోజనాలు, 3. న్యాయ సమీక్ష అధికారాలు. బహిరంగ సార్వభౌమ అధికారం వల్ల రాజ్యం ఇతర దేశాలతో సమాన హోదా కలిగి ఉండి అంతర్జాతీయ గుర్తింపును పొందుతుంది. దీంతో రాజ్య అంతర్గత విషయాలలో విదేశీ జోక్యత అనుమతించబడదు. కామన్వెల్త్లో సభ్యత్వం పొంది ఉన్నప్పటికీ బ్రిటిష్ రాణి సార్వభౌమ అధికారాన్ని భారతదేశం అంగీకరించడం లేదు. బ్రిటిష్ రాణి భారతదేశాన్ని సందర్శించిన సమయంలో రాష్ట్రపతిదే ఉన్నత హోదా అయి ఉంటుంది. కామన్వెల్త్లో సభ్యత్వం వల్ల భారత సార్వభౌమ అధికారానికి ప్రమాదం ఏర్పడితే కామన్వెల్త్ సభ్యత్వం నుంచి భారత్ ఉపసంహరించబడుతుందని 1949లో కామన్వెల్త్ సభ్యత్వం పొందుతూ ఉన్న సమయంలో నెహ్రూ ప్రకటించాడు. అదేవిధంగా 1945లో ఐక్యరాజ్య సమితిలో యుఎన్ఓ సభ్యత్వం కూడా భారత సార్వభౌమత్వానికి పరిమితి కాదు. నోట్: ఏదైనా ఒక భూభాగాన్ని ఆక్రమించుకోవడం, వదులుకోవడం సార్వభౌమత్వం క్రిందికి వచ్చును. 2. సామ్యవాదం, సోషలిస్ట్ గురించి తెలుసుకుందాం. సామ్యవాద భావన రాజ్యాంగంలో అంతర్లీనంగానే ఉంది. అయితే సామ్యవాదం అనే పదం మాత్రం 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికలో పొందుపరచబడింది. భారతదేశంలో అనుసరించబడుతున్నది పరిపూర్ణ సామ్యవాదం కాదు. ఇది మిశ్రమ ఆర్థిక విధానాలపై ఆధారపడిన సామ్యవాద తరహా సమాజం. భారత రాజ్యాంగం పైన సామ్యవాద భావాలు గల నెహ్రూ ప్రభావం ఉండటం వల్ల భారత్ ప్రజాస్వామ్య సామ్యవాదాన్ని, డెమోక్రాటిక్ సోషలిజంను అనుసరిస్తుంది. ఈ రకమైన సామ్యవాదంలో చట్టాలను అనుసరించి ఆర్థిక వ్యవస్థలో ఒక నిర్దిష్ట రీతిలో మార్పులు జరుగును. భారతదేశంలో సామ్యవాద పరిణామ క్రమం 2 దశలుగా వర్గీకరించవచ్చు. 1. సామ్యవాద ఉచ్ఛత స్థితి 1948 నుంచి 1990 వరకు. 2. సామ్యవాద క్షీణ దశ 1991 నుంచి ఇప్పటి వరకు కొనసాగుతుంది. 1. సామ్యవాద ఉచ్ఛత స్థితి గురించి తెలుసుకుందాం. 1948లో మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకటించబడింది. దీనిలో ప్రభుత్వ రంగ ఆధిపత్యం, ప్రైవేటు రంగ కొనసాగింపు అనే వ్యూహం అనుసరించబడింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దీనిలోని 4వ భాగంలోని ఆదేశిక సూత్రాలలో సామ్యవాద భావాలు పొందుపరచబడ్డాయి. 1950 మార్చి 15న ప్రణాళికా సంఘం ఏర్పడింది. సంపద వికేంద్రీకరణ మరియు సంపద సమాన పంపిణీ అనే ఉద్దేశ్యాలతో ఇది ఏర్పడింది. 1951లో చేసిన మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్ను చేర్చి దానిలో న్యాయ సమీక్షకు, జ్యుడిషియల్ రివ్యూ గురికాకుండా 13 భూ సంస్కరణల చట్టాలను పొందుపరిచారు. 1955లో ఆవడిలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో భారతదేశాన్ని సామ్యవాద తరహా సమాజంగా స్థాపించాలని తీర్మానించారు. 1956లో 2వ పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకటించబడింది. దీనిలో సామ్యవాద తరహా విధానాలు అనుసరించబడ్డాయి.
1956లో రూపొందించిన కంపెనీ చట్టం ప్రకారం జాయింట్ స్టాక్ కంపెనీ ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వ రంగం వాటా 51% తగ్గకుండా, ప్రైవేట్ రంగం వాటా 49% మించకుండా ఉండాలి. 1971లో చేసిన 24, 25 రాజ్యాంగ సవరణల ద్వారా రాజాభరణాల రద్దు అబాలిషన్ ఆఫ్ ప్రివీ పర్సెస్ చేయబడ్డాయి. మరియు ఆస్తులను జాతీయం చేస్తే దానికి నష్టపరిహారం చెల్లించవలసిన అవసరం లేదు. కేవలం డబ్బు చెల్లిస్తే సరిపోతుంది. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాదం అనే పదం పీఠికలో చేర్చబడింది. 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆదేశిక సూత్రాలలో సంపద వికేంద్రీకరణ అనే భావన ప్రవేశపెట్టి ప్రాథమిక హక్కుల జాబితా నుంచి ఆస్తి హక్కును రైట్ టు ప్రాపర్టీ తొలగించడం జరిగింది. 1990లో దేశంలో వైట్ ఎలిఫెంట్స్గా మారిన ప్రభుత్వ రంగ సంస్థల కారణంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. 2. సామ్యవాద క్షీణదశ. 1991లో ప్రారంభించిన సరళీకృత ఆర్థిక విధానాల వల్ల ప్రవేశపెట్టిన ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ మొదలైన విధానాల వల్ల సామ్యవాద క్షీణదశ ప్రారంభమైంది. 1992 నుంచి సూచనాత్మక ప్రణాళికల ద్వారా ప్రైవేట్ రంగ ప్రాధాన్యమును ప్రోత్సహించబడింది. 1994లో ఓపెన్ స్కై పాలసీ ద్వారా విమానయాన రంగంలోను, కమ్యూనికేషన్ విభాగంలోను ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 2005-6లో బడ్జెట్ను ఫలితాలకు ప్రాధాన్యత ఇచ్చే బడ్జెట్గా, అవుట్కమ్ బడ్జెట్గా అమలు చేశారు. 2003లో రూపొందించబడిన FRBM ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టం 2004 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రధాన లక్ష్యం 2009 నాటికి రెవెన్యూ డెఫిసిట్ తగ్గించడం. 2007లో సుప్రీంకోర్టు కామన్ కాజ్ కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం 1973 ఏప్రిల్ 23 తర్వాత 9వ షెడ్యూల్లో చేర్చిన చట్టాలపై న్యాయ సమీక్ష జరపవచ్చు. ప్రముఖ కేసులు: 1. ఎక్సెల్వేర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1979. ప్రభుత్వాలు పరిపాలనా విధానాలు రూపొందించే సమయంలో ప్రభుత్వాలకు సామ్యవాద సిద్ధాంతం ఒక మార్గదర్శకంగా పనిచేస్తుంది. కావున సామ్యవాద పదమును రాజ్యాంగ ప్రవేశిక నుంచి తొలగించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పుని వెలువరించింది. 2. డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1982 కేసు. దేశంలో గల అసమానతలు తొలగిపోనంత వరకు రాజ్యాంగం నుంచి సామ్యవాదం అనే పదమును తొలగించవలసిన అవసరం లేదంటూ గాంధీయిజం మరియు మార్క్సిజంల కలయిక సామ్యవాదం అంటాం అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు ద్వారా ప్రజలకు జీవన సౌకర్యం, మెరుగైన ప్రమాణాలు కలుగజేయాలని చెప్పింది. ముగింపు: 2008లో సుప్రీంకోర్టు కలకత్తాలోని ఫౌండేషన్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం సామ్యవాదమును పీఠిక నుండి తొలగించాల్సిన పని లేదు. ప్రజా సంక్షేమము, ప్రభుత్వ రంగ ఆవశ్యకత ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు సామ్యవాదం అవసరమే అని పేర్కొంది. 3. లౌకిక తత్వం సెక్యులర్. సెక్యులర్ అనే పదం లాటిన్ భాషలోని సెక్యులం అనే పదం నుండి ఉద్భవించినది. దీనికి సమకాలీనమైన లేదా ఇహలోకానికి సంబంధించిన అని అర్థం. లౌకిక రాజ్యం అనే పదానికి ఈ క్రింది అర్థాలు ఉన్నాయి: మత వ్యవహారాల్లో తటస్థంగా ఉండే రాజ్యం, అధికార మతం లేని రాజ్యం, పాలనలో మత జోక్యాన్ని అనుమతించని రాజ్యం. భారతదేశంలో మాత్రము లౌకిక రాజ్యం అనగా అన్ని మతాలకు సమాన ప్రాధాన్యతను ఇచ్చేది మరియు ఏ ఒక్క మతానికి ప్రత్యేక ప్రాధాన్యతను ఇవ్వనిది అని అర్థం.
రాజ్యం అర్థం ఉదాహరణ లౌకిక రాజ్యం సెక్యులర్ స్టేట్, అర్థం అధికార మతం లేనిది, ఉదాహరణ భారత్, జపాన్, సింగపూర్, అమెరికా. మత సహిత రాజ్యం థియోక్రాటిక్ స్టేట్, అర్థం అధికార మతం ఉండేది, ఉదాహరణ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, మయన్మార్, సౌదీ అరేబియా, వాటికన్ సిటీ. నాస్తిక రాజ్యం మతాన్ని అనుమతించనిది, ఉదాహరణ రష్యా, బెలారస్, బల్గేరియా, లాత్వియా, క్యూబా, చైనా, ఉత్తర కొరియా. భారత రాజ్యాంగంలో గల లౌకిక తత్వం గురించి తెలుసుకుందాం. లౌకికతకు సంబంధించి 3 అంశాలు ఉన్నాయి. ధర్మ నిరపేక్షత అనగా మత తటస్థత, పంత నిరపేక్షత అనగా వర్గ తటస్థత, సర్వధర్మ సమభావ అనగా అన్ని మతాలు సమానం. భారత్లో ఈ అర్థాన్ని అనుసరిస్తున్నారు. రాజ్యాంగ పీఠికలో లౌకిక అనే పదాన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచారు. లౌకిక అనే పదం చేర్చడానికి ముందే పీఠికలో లౌకికత్వం కింది అంశాల రూపంలో ఇమిడి ఉంది. 1 నమ్మకంలోను విశ్వాసంలోను స్వేచ్ఛ, 2 సమానత్వము, సౌభ్రాతృత్వము, సోదర భావం, 3 దేశ సమైక్యత. ఈ అంశాల దృష్ట్యా సుప్రీంకోర్టు 1994లో ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో లౌకికవాదాన్ని రాజ్యాంగ మౌలిక లక్షణంగా పేర్కొనబడింది. ప్రాథమిక హక్కుల్లో ఈ కింది అంశాలలో లౌకికత్వం ఇమిడి ఉంది. అవి ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానం, ఆర్టికల్ 15 ప్రకారం మతపరమైన వివక్షతలు నిషేధించబడ్డాయి, ఆర్టికల్ 16 ప్రకారం ప్రభుత్వోద్యోగాలు కల్పించడంలో మత విభేదాలు చూపడం జరగదు, ఆర్టికల్ 16(5) ప్రకారం మతపరమైన ఉద్యోగాలు సంబంధించిన మతస్థులకే కేటాయించడం, ఆర్టికల్ 25, 28ల ప్రకారం మత స్వాతంత్రపు హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది, ఆర్టికల్ 29, 30ల ద్వారా మైనార్టీ వర్గాలకు విద్యా సాంస్కృతిక హక్కు కల్పించబడింది. ఆదేశిక సూత్రాలలో కూడా ఈ కింది అంశాలలో లౌకిక విధానం అవలంబించబడింది. అవి ఆర్టికల్ 44 ప్రకారం ఉమ్మడి పౌర స్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ని పెంపొందించడం, ఆర్టికల్ 48 ప్రకారం గోవధను నిషేధించడం, బ్యాన్ ఆన్ ఎనిమల్ స్లాటర్. రాజ్యాంగంలోని కొన్ని ఇతర నిబంధనల్లో కూడా లౌకిక విధానాలను అనుసరించడం జరిగింది. ఆర్టికల్ 326 ప్రకారం మత వివక్ష లేకుండా పౌరులందరికీ ఓటు హక్కు రైట్ టు ఓట్ కల్పించబడుతుంది. ఏదైనా ఒక రాష్ట్రంలో లౌకిక విధానాలు భంగపడే పరిపాలన జరిగితే ఆ రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనట్లుగా భావించి ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన ప్రెసిడెంట్స్ రూల్ విధించవచ్చు అని సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో తీర్పు చెప్పింది. లౌకికత్వం ముఖ్యమైన కేసులు గురించి తెలుసుకుందాం. కేశవానంద భారతి వర్సెస్ కేరళ 1973 కేసు. లౌకికవాదం రాజ్యాంగ మౌలిక లక్షణం బేసిక్ ఫీచర్. 2 వాసుదేవ్ వర్సెస్ వామన్జీ 1984 కేసు. రాజ్యాంగంలో పొందుపరిచిన లౌకికవాదం అనే భావన అన్ని మతాల పట్ల సమాన దృక్పథం కలిగి ఉంది అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994 కేసు. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ లౌకికవాదాన్ని రాజ్యాంగ మౌలిక లక్షణంగా పేర్కొంది. అరుణారాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2002 కేసు. దేశంలోని ప్రతి పౌరుడు అన్ని మతాలకు సంబంధించిన తాత్విక పునాదులను తెలుసుకునే స్వేచ్ఛను కలిగి ఉంటాడు. కావున వివిధ మతాలకు సంబంధించిన భావాలను పాఠ్య ప్రణాళికలో పొందుపరచడం తప్పు కాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 4 ప్రజాస్వామ్యం డెమోక్రసీ. డెమోక్రసీ అనే ఇంగ్లీష్ పదం డెమోస్ ప్రజలు మరియు క్రేషియా అధికారం లేదా పరిపాలన అనే 2 గ్రీకు పదాల నుండి ఉద్భవించినది. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల చెంత ఉండే ప్రభుత్వ విధానమే ప్రజాస్వామ్యం అని అబ్రహాం లింకన్ అమెరికా మాజీ అధ్యక్షుడు యొక్క సూక్తిని భారతదేశం అనుసరిస్తుంది.
లార్డ్ బ్రైస్ ప్రకారం ప్రజాస్వామ్యం అనగా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం కల్పించడం. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, రెండు పరోక్ష ప్రజాస్వామ్యం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం గురించి తెలుసుకుందాం. డైరెక్ట్ డెమోక్రసీ. దీనిలో ప్రజలే స్వయంగా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు, నియంత్రిస్తారు మరియు తొలగిస్తారు. ఈ విధానం ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలలో ఉండేది. ప్రస్తుతం స్విట్జర్లాండ్లో అమలులో ఉంది. ఇది 4 పద్ధతులపై ఆధారపడి పనిచేస్తుంది. అవి: ఒకటి ప్రజాభిప్రాయ సేకరణ, రిఫరెండం అనగా ఒక చట్టంపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవడం. రెండు ప్రజాభిప్రాయ నివేదన, ఇనిషియేటివ్ అనగా ఒక చట్టం చేయమని స్వయంగా ప్రజలే ప్రభుత్వాన్ని కోరే ప్రక్రియ. మూడు ప్రజా నిర్ణయం, ప్లెబిసైట్ అనగా ప్రభుత్వ విధానంపై ప్రజా తీర్పును కోరడం. 4 పునరాగమనం, రీకాల్ అనగా ఒక ప్రతినిధిని గాని అధికారిని గాని మంత్రిని గాని ఓటింగ్ ద్వారా ప్రజలే తొలగించే పద్ధతిని రీకాల్ అంటారు. ఈ 4 పద్ధతుల్లో భారతదేశంలో ఏది లేదు కనుక భారతదేశంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం లేదని చెప్పవచ్చు. అయితే 73వ రాజ్యాంగ సవరణ 1992 ద్వారా ఏర్పాటు చేయబడిన గ్రామ సభల ద్వారా ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కొంతవరకు సాధ్యమవుతుంది. గ్రామ సభల్లో గ్రామంలో నమోదు అయిన ఓటర్లందరూ సభ్యులుగా ఉండి ప్రత్యక్షంగా పాలనలో పాల్గొంటారు. రెండు పరోక్ష ప్రజాస్వామ్యం, ఇండైరెక్ట్ డెమోక్రసీ గురించి తెలుసుకుందాం. దీనిలో ప్రజలు ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఈ ప్రతినిధులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, నియంత్రిస్తారు మరియు తొలగిస్తారు. కనుక దీనిని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం, రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటారు. ఆర్టికల్ 325, 326 ద్వారా కల్పించబడిన సార్వజనీన వయోజన ఓటు హక్కు, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఈ విధానానికి మూలాధారం. దీనిని సమర్థవంతంగా అమలు చేయడానికి ఆర్టికల్ 324 ద్వారా ఎన్నికల సంఘం ఏర్పాటైంది. ఓటు హక్కును ఉపయోగించుకొని ప్రజలు ప్రజా ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఆర్టికల్ 84 ప్రకారం 25 సంవత్సరాలు నిండిన భారత పౌరులందరికీ నిర్ణీత అర్హతలను బట్టి ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశం ఉంది. లోక్సభ సభ్యుడు. ఈ విధంగా ఎన్నికైన ప్రతినిధులు ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడగడం ద్వారా, ప్రభుత్వంపై తీర్మానాలు చేయడం ద్వారా, ప్రభుత్వ విధానాలపై చర్చలు జరపడం ద్వారా ప్రభుత్వాన్ని నియంత్రిస్తారు. భారత ప్రజాస్వామ్యం అనే భావన గురించి తెలుసుకుందాం. పునాది ఓటు హక్కు 325, 326. మూల స్తంభాలు: 1 స్వేచ్ఛ, 2 సమానత్వం, 3 సౌభ్రాతృత్వం, 4 న్యాయం. పైకప్పు: రాష్ట్రపతి. బ్లూ ప్రింట్: రాజ్యాంగం. భారత ప్రజాస్వామ్య కాపలాదారులు, వాచ్ డాగ్స్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ గురించి తెలుసుకుందాం. కాగ్ నిబంధనలు 148 నుంచి 151 వరకు. ప్రాధాన్యత ప్రజాధన సంరక్షణ. యూపీఎస్సి నిబంధన 315. దీని ప్రాధాన్యత ప్రతిభా సంరక్షణ. ఎన్నికల సంఘం నిబంధనలు 324 నుంచి 329 వరకు. ప్రాధాన్యత స్వతంత్ర ఎన్నికల నిర్వహణ. సుప్రీంకోర్టు నిబంధనలు 124 నుంచి 147 వరకు. దీని ప్రాధాన్యత రాజ్యాంగ సంరక్షణ. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ గురించి తెలుసుకుందాం. దీనిని యుఎన్ జనరల్ అసెంబ్లీ ప్రజలలో ప్రజాస్వామ్య విలువల పట్ల, మనుగడ పట్ల అవగాహనను కల్పించడం కోసం 2007 నుండి సెప్టెంబర్ 15న ప్రతి సంవత్సరం చేపట్టుతున్నది. 2021 ప్రజాస్వామ్య దినోత్సవం థీము స్ట్రెంథనింగ్ డెమోక్రాటిక్ రెసిలెన్స్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఫ్యూచర్ క్రైసిస్. 5 గణతంత్రం, రిపబ్లిక్ గురించి తెలుసుకుందాం. ఏ దేశంలో అయితే రాజ్యాధినేత ఎన్నుకోబడతాడో దానిని గణతంత్ర రాజ్యం అంటారు. అనగా వారసత్వ హోదాలు భారత సందర్భంలో కనబడవు. భారతదేశాన్ని పాలించిన బ్రిటన్లో ఇప్పటికీ వారసత్వ అధికారాన్ని చూడవచ్చు. భారత్లో రాజ్యాధినేత అయిన రాష్ట్రపతి ఎన్నుకోబడతాడు కనుక భారతదేశంలో గణతంత్ర విధానం అమలులో ఉంది. ఈ విధానంలో ప్రతి సామాన్య పౌరుడికి ఆర్టికల్ 58 ప్రకారం నిర్ణీత అర్హతలు ఉంటే రాజ్యాధినేత అయ్యే అవకాశం ఇవ్వబడింది. ఆర్టికల్ 16 ప్రకారం
అర్హుడైన ప్రతి పౌరుడు దేశంలో ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగమును అయినా చేపట్టే అధికారం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి ప్రతిభ మాత్రమే అర్హతగా ఉండి సామాజిక హోదా అర్హతగా ఉండదు. మీకు తెలుసా? ప్రతి సామాన్య పౌరుడికి దేశంలో రాష్ట్రపతి పదవితో సహా ఏ పదవినైనా చేపట్టే అవకాశం ఉంది. ఈ కింది వర్గాలు చెందినవారు భారత రాష్ట్రపతులు అయ్యారు. వారు రైతు కుమారుడు నీలం సంజీవరెడ్డి, టీచర్గా చేసిన వారు సర్వేపల్లి రాధాకృష్ణన్, మైనార్టీ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, దళితులు కేఆర్ నారాయణన్, రామ్నాథ్ కోవింద్, మహిళ ప్రతిభా పాటిల్, ద్రౌపది ముర్ము. 6. దేశ సమైక్యత సమగ్రత, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ గురించి తెలుసుకుందాం. దేశంలో ఉన్న విస్తృతమైన భిన్నత్వాన్ని దృష్టిలో పెట్టుకొని మరియు దేశంలో ఉన్నటువంటి విభాజక శక్తులను దృష్టిలో పెట్టుకొని సమైక్యత సమగ్రత అనే పదాలు చేర్చడం జరిగింది. సమగ్రత అనే పదమును 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడింది. పీఠికలోనే అంతర్భాగంగా ఉన్న సౌభ్రాతృత్వ భావన ద్వారా సమైక్యత సమగ్రతలను సాధించవచ్చు. ప్రాథమిక విధులలో కూడా ప్రతి పౌరుడు దేశ సమైక్యతను సమగ్రతను పెంపొందించాలి అని పేర్కొనబడింది. సమైక్యతను సాధించే ఉద్దేశంతోనే మైనారిటీలకు, షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తెగలకు, వెనుకబడిన కులాలకు మరియు ఆంగ్లో ఇండియన్లకు ప్రత్యేక రక్షణలు కల్పించబడ్డాయి. ఆర్టికల్ 1లో పేర్కొన్నట్లుగా ఇండియా అనగా భారత్ ఒక రాష్ట్రాల సముదాయం అనే నిబంధన దేశ సమగ్రతను సూచిస్తుంది. దేశంలో ప్రస్తుతం కొన్ని విభాజక శక్తులు దేశ సమగ్రతకు సమైక్యతకు భంగం కలిగించేవిగా ఉన్నాయి. ఉదాహరణ, సిక్కు ప్రాబల్యం గల పంజాబ్లో ఖలిస్తాన్ ఉద్యమం, పశ్చిమ బెంగాల్లో డార్జిలింగ్ ఉద్యమం, ఈశాన్య రాష్ట్రాలలో బోడోల్యాండ్ నాగా ఉద్యమం. థ్యాంక్ యూ.